మన రక్షకుడు ప్రియకుమారుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినప్పుడు ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనములో లోతు తన అల్లులతో చెబుతున్న మాట ఏంటంటే, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి అంటున్నాడు. ఏ చోటులో మనం ఉన్నాము, ఎక్కడ ఉంటున్నాము, దేవునికైనా ఇష్టమైన చోట్ల ఉంటున్నామా, లేకుండా దేవునికి వ్యతిరేకమైన చోట్ల ఉంటున్నామా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఈ చోటు విడిచిపెట్టి రండి. ఏ చోటులో ఉన్నావో ఆ చోటు విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఎన్ని రోజులుగా, ఎన్ని దినాలుగా, ఎన్ని సంవత్సరములుగా ఏ చోటులో ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకున్నావో ఆ చోటు విడిచిపెట్టి దేవుడు నివసించే చోటుకు వచ్చినట్లయితే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, దీవెనలు పొందుకుంటావు. లోతు అంటున్నాడు, చోటు విడిచి పెట్టి రండి. దేవుడి పట్టణం నాశనం చేయబోతున్నాడని తెలియపరిచినప్పుడు వారు లోతు మాటను ఆలకించలేదు. ప్రియులారా, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ చోటులో ఉన్నావో, దేవునికి ఇష్టమైన చోట్ల ఉన్నావా లేదా? దేవుని ఇష్టమైన చోట్ల ఉన్నట్లయితే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి ఇష్టం లేని చోట్ల ఉన్నట్లయితే నీవు దీవెన పొందుకోలేవు, ఆశీర్వాదం పొందుకోలేవు. నువ్వు దీవెనలు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆ చోటు విడిచి దేవుడు నివసించే చోటునకు రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే లోతు అల్లుళ్ళు ఆ చోటు విడిచిపెట్టి రాకుండా ఆ పట్టణంలో ఉన్నారు కాబట్టి వారు నాశనమైపోయినారు. ఆ నాశనమైన కారణం ఏంటంటే వారు దుష్టులో, పాపులు, అపకాసులను చోటున ఉన్నారు కాబట్టి వారు నాశనమైన పోయినారు. ప్రియులారా, నీవు నేను గుర్తెరిగి ఏ చోటుకు రావాలనో నువ్వు ఆలోచించి గ్రహించి దేవుని యొక్క వాక్యానుసారం నువ్వు జీవించినట్లయితే నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివినట్లయితే, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేసు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడిని తెలుసుకోండి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనల్ని ఉన్నతమైన చోటులు నివసించాలని, మనం ఉండాలని ఆ చోటు విడిచి ఈ చోటుకు రండి. ఏ చోటుకు రావాలంటే దేవుడు నివసించే చోటుకు రావాలి. ఎందుకు రావాలంటే ఆయన నామను ఘనపరచడానికి మనం దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన మార్గం నడుచుటకని మనల్ని ఏర్పరచుకున్నాడు. నా యొద్దకు రండి అంటున్నాడు. నా దగ్గరకు వచ్చి నా దగ్గర మీరు కూర్చున్నట్లయితే మీరు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మీరు ఉంటారు, మీరు బ్రతుకుతారు, లేకపోతే నశించిపోతారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. లోతు తెలియపరుస్తున్నాడు. ఈ చోటు నుండి విడిచి
రండి అంటున్నాడు, కానీ వారు వినలేదు కాబట్టి వారు నశించిపోయినారు. మనం నశించిపోకుండా ఉండాలంటే దేవుడు నివసించే స్థలానికి మనం రావాలి. అప్పుడు నీవు నేను బ్రతుకుతాం ప్రియులారా. వారు బ్రతకలా, వారు మాట వినలా, అందుకే వారు నశించిపోయినారు. నీవు నేను దేవుని యొక్క మాట విన్నట్లయితే మనం బ్రతుకుతాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు. వారు వినలా, వారు నశించినారు. మనం విన్నట్లయితే, దేవుని మాట విన్నట్లయితే మనం బ్రతుకుతాము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను అంటున్నాడు. దేవుని కృప చూపుతాడంట. ఆయన మాట వింటే బ్రతుకుతామంట. దేవుని కృప మనకు అనుగ్రహిస్తాడంట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములు అంటున్నాడు, దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. మనము దేవుని ఎద్దకు వెళ్ళినట్లయితే దేవుడు మన ఎద్దకు వస్తాడు. వారిని చెప్పినాడు, ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాను, మీరు లేచి రండి, నా ఎద్దకు రండి, నేను మీ ఎద్దకు వస్తాను, నేను బ్రతికిస్తాను, శాశ్వత కృప నీకు అనుగ్రహిస్తానని చెప్పిన కూడా వారు వినలేదు కాబట్టి వారేమైపోయినారు? నాశనం అయిపోయినారు ప్రియులారా. ఆ పట్టణం అంతా నాశనం అయిపోయినది. కాబట్టి దేవుని మాటకు చెవి ఎగ్గి, ఆయన మాటకు లోబడి నువ్వు జీవించినట్లయితే ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. చిన్న కుమారుడు చూసినట్లయితే తన ఆస్తిని తీసుకుని దూర ప్రయాణమైపోయి, దూర దేశమునకు వెళ్ళిపోయి, ఆ యొక్క డబ్బంతా ధనమంతా ఖర్చు చేసుకొని కరువైపోయి తినుటకు తిండి లేకుండా పందులు తినే పొట్టును ఆశించి ఆ తొట్టి దగ్గరికి వచ్చిన పందుల తొట్టి దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకున్నాడు. అయ్యో, నేను ఎంతగానో జీవించినానే నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు. నా తండ్రిని విడిచి నేను వచ్చి ఎంత వేదన పడుతున్నాను, ఎంత దుఃఖపడుతున్నాను. తినుటకు ఆహారం లేకుండా నేను పందులు తిని పొట్టు కాసిపడి ఉన్నానని పశ్చాత్తపడి తండ్రి ఎద్దకు వచ్చుటకు అని అంటున్నాడు. తండ్రి, నీకు విరోధముగా పాపము చేసినాను, నీ కుమారుడు అనిపించుటకు నీ అరుగొత్తలేదు కాబట్టి నీ పని వలన ఒకటి చేర్చుకున్నాను చెప్పుటకు బయలుదేరి వస్తున్నప్పుడు లేచి తండ్రి ఎద్దకు లేచినాడు. ఏడ ఉన్నాడు? పందులు నివసించే స్థలంలో ఉన్నాడు. పందులు తినే పొట్టుగా ఆశపడుతూ అక్కడ ఉన్నాడు కాబట్టి అతడు లేచి వచ్చినాడు. అయితే లోతు అల్లుల మట్టము ఆ చోటు విడిచి రాలా గల కారణం ఏంటంటే వారు పాపపు స్థితిలో ఉన్నారు, పశ్చాత్తాపడలేదు, దేవుని యొక్క మాటకు లోబడలేదు. వారు గర్విష్ఠులై చెడు మార్గులు ఉన్నారు కాబట్టి చెడును విడిచిపెట్టుకోలేక వారు ఆ చోటు విడిచి రాలేకపోయినారు. వారు నాశనమైపోయినారు ప్రియులారా. అయితే ఈ చిన్న కుమారుడు ఆ చోటు విడిచి, పందుల విడిచి, స్థలము విడిచి తండ్రి ఎదుకు వచ్చినప్పుడు, తండ్రి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడినాడు ప్రియులారా. అయ్యో, నా కుమారుడు వస్తున్నాడే. పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏమి చేస్తున్నాడు? తండ్రి తన దాసును చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన దూడ తెచ్చి వధించి మనము తిని సంతోషించదము.
ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికిన చెప్పి అంతటా వారు సంతోషించినాడు. ప్రియులారా, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషపడుతున్నాడు. చూడండి, దూరదేశంలోకి వెళ్ళిన కుమారుడు పశ్చాత్తాపపడి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు చనిపోయి బ్రతికినాడు, పాపములో చనిపోయినాడు, పశ్చాత్తాపడి బ్రతికినాడు అని చెప్పి క్షమించి తిరిగి తను చేర్చుకొని, ఏ స్థితిలో ఉన్నావు, పాప స్థితిలో ఉన్నావా, ఏ చోటులో ఉన్నావు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు చోటు విడిచిపెట్టకుండా నాకు ఆశీర్వాదం రాలేదే, దీవెన రాలేదే, నేను ఇంకనూ అభివృద్ధి పొందలేదే అని నువ్వు ఉంటున్నావా, అనుకుంటున్నావా? నువ్వు నివసించే చోటు దేవునికి సరైన చోటు లేదు కాబట్టి నువ్వు ఆశీర్వాదముగా లేకుండా పోతున్నావు. ఎప్పుడు ఆ చోటు విడిచి దేవుని చోటుకు వస్తావో తండ్రి పరుగెత్తుకొని వచ్చి కనికరపడి ముద్దు పెట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దీవెనలు పొందుకోవాలనంటే నువ్వు ఏ చోటులో ఉన్నావో ఒకసారి తెలుసుకొని ఆ చోటు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.